ప్రపంచంలో అనేక వింత ఆలయాలు ఉన్నప్పటికీ కొనార్క్ లాంటి ఆధునిక ఆలయం మరొకటి లేదు. ఎందుకంటే కొనార్క్లో సూర్యభగవానుడి విగ్రహం గాలిలో తేలుతూ ఉంటుంది. 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడి కుమారుడైన సాంబు కుష్ఠవ్యాధితో శపించబడి కొనార్క్లోని ఈ ప్రదేశానికి వచ్చి 12 సంవత్సరాల పాటు సూర్యభగవానుడి కోసం తీవ్ర తపస్సు చేశాడు. ఆ శాపం తొలగిపోయిన తర్వాత సాంబు పక్కనే ఉన్న సముద్రంలో ఒక సూర్య విగ్రహం లభించింది. దాంతో అతను ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి ఒక చిన్న ఆలయాన్ని నిర్మించాడు. కానీ 1000 సంవత్సరాల క్రితం నరసింహదేవ అనే ఒడిషారాజు విగ్రహం కింద 5000 కిలోల అయస్కాంతరాయిని ఉంచి ఈ ఆలయాన్ని సూర్యరథం ఆకారంలో నిర్మించాడు. కానీ 17వ శతాబ్దంలో ఈ సముద్ర తీరంలో ప్రయాణిస్తున్న పోర్చుగీస్ నావికులకు వారి పనులు సక్రమంగా జరగకపోవడంతో ఈ ఆలయంలో ఏదో శక్తి ఉందని భావించి మొత్తం ఆలయాన్ని కూల్చివేశారు. ఇప్పుడు ఆ సూర్య విగ్రహం ఆ గ్రామంలోని జగన్నాథ ఆలయంలో ఉంది. ప్రస్తుతం బుల్లెట్ రైల్లో ఉపయోగిస్తున్న అయస్కాంత ఉత్తోలక పద్ధతిని 1000 సంవత్సరాల క్రితమే ఈ ఆలయంలో ఉపయోగించారు. దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి అందరికీ తెలియజేయండి. జై సూర్యదేవా.